ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తూర్ధ్రరూపేభ్యః సర్వం పరమేశ్వరార్పణమస్తు. అందరికీ కూడా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది. ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి, ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జనని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛలు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ, అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది. మకర కుంభం మీనం. తదనంతరము మకర రాశి వారు. మకర రాశి వారు జూన్ 1వ తారీఖు నుంచి కూడా 18వ తారీఖు వరకు చాలా జాగ్రత్తలు వహించాలి. వీరికి మానసికంగా శారీరకంగా అన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా సింధూరంతో హనుమంత్ చాలీసా చదువుకుంటూ సింధూరాన్ని శ్రీరాముని యొక్క సమర్పించి అది బొట్టుగా ధరించండి. 2, ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు అంటే గర్భిణీ స్త్రీలు కానీ వివాహితులు కానీ సంతానం కలగాలని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ వీరు ముగ్గురు కూడా జూన్ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి మహత్తవకాశం కలుగుతుంది. కాబట్టి వీరు ప్రతి నిత్యము కూడా చక్కగా ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో ఒక దాసిన చెక్క వేసి చుట్టూ తిప్పుతూ ఓం హ్రీం క్షీం హైం నమః అని చెప్పి ఆ యొక్క పాలని ఏదన్నా కుక్కలకు కానీ లేదంటే బయట ఒక చిన్న పాత్ర పెట్టి రోడ్డు పక్కన పారబోయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతున్నటువంటి ఏర్పడుతుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశం వెళ్ళాలనుకున్న వారు కానీ 2వ వారంలో మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా ఏదన్నా ఒక చెట్టుకి చక్కగా నీళ్లు పోసి దాని యొక్క కింద భాగం నుంచి కాస్త మృతిక మట్టిని తీసుకుని నుదుటను ధరిస్తూ సర్వం రక్షతో మహాదేవి రక్షస్వమాం అని చెప్పుకుని బయలుదేరడం చాలా మంచిది. ఇక మకర రాశిలో వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు కానీ భూ సంబంధితుల వారు కానీ ఎవరన్నా సరే శ్రీ మహాదేవాయే నమో నమః అని చెప్పుకొని ఉదయాన్ని ప్రారంభం చేయడం, రాత్రి పడుకునేప్పుడు మహాదేవి మమ రక్షస్వమాం అని చెప్పి నిద్రించడం అనేది చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటే కనుక వారు ఖచ్చితంగా ఏదన్నా
శివాలయ ప్రాంగణంలో ఆ ఒక రోజు నిద్ర చేయడం అనేటువంటిది మంచిది. అంతేకాకుండా ఎవరికైతే ఆకస్మితమైన ధనం కావాలనుకుంటున్నారో, అంటే తాత ముత్తాతల నుంచి ఇబ్బందులు పడుతున్న ధనం ఏదైతే ఉందో, కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అయ్యి మీ చేతికి ధనం రావాలి అంటే గనక కాస్త పసుపు తీసుకుని అందులో 4 ఆవ గింజలు వేసుకుని శ్రీ మహా లక్ష్మీ దేవ్యై నమో నమః అని చెప్పి అమ్మవారికి చూపించి అమ్మవారి పాదాల దగ్గర ప్రతినిత్యము విడిచిపెడుతూ ఉండాలి జూన్ అంతా కూడా. ఇలా చేయడం మకర రాశి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మకరంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అంటే కనుక పరమశివ ఆరాధన చేయడం. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్తి ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్